शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఎప్పుడైతే నేను లేని నైష్కర్మ్యులు అవుతారో వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఒక అహంకారం అంటే నేను కాబట్టి లేదా నా వల్ల మాత్రమే ఇలా అనేక అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది బయటికి ప్రదర్శిస్తారు, కొంతమందికి అంతర్లీనంగా ఉంటుంది నా వల్లనే. ఇలా ఈ నేను భావన ఎప్పుడు కూడా అది మీకు ప్రశాంతతనివ్వదు. ఎందుకంటే ఎవడైతే నేను నేను అంటున్నాడో గుర్తింపు లభించకపోతే వాడికి ఇహ దుఃఖం ఒక్కటే కాదు, ఆవేశము ఇహ ఎన్నైనా వచ్చేస్తాయి. నెగటివ్ ఎప్పుడు ఒక్కటి రాదండి. నెగటివ్ వాళ్ళ బంధువులందరినీ తెచ్చుకుంటుంది. ఉన్నది పాజిటివే కాబట్టి అనంతమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఒకరికి ప్రేమ చూపించినప్పుడు ఆనందమే కలుగుతూ ఉంటుంది, అది చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే అయిష్టం అనే ఒక నెగటివ్ వచ్చింది అనుకోండి, దానికి అనేక మంది బంధువులు ఇక చెప్పక్కర్లేదు ఎన్నొస్తాయి. కాబట్టి ఈ నేను భావన ఎప్పుడైతే మనసులోంచి నిష్క్రమిస్తుందో, సరే తెలియనప్పుడు ఎలాగో తెలియలేదు, తెలిసిన తర్వాత అయినా ఈ నేనుని వాడకుండా దానిని ఎప్పుడు గాఢ సుషుప్తిలో ఉంచేయాలి. దాన్ని లేవనీయకూడదు. కోమా పేషెంట్ లాగా వాడు ఇంకా ఎప్పుడన్నా లేస్తాడేమో కోమా పేషెంట్. ఈ నేను లేవనీయకూడదు. ఎప్పటి వరకు నీ యొక్క ఈ మనస్సు అనండి, జీవుడు అనండి, నీ బుద్ధి అనండి, ఏదైనా సరే పూర్తిగా ఆ పరబ్రహ్మకి అంటే నువ్వు ఆరాధించే దైవం అనొచ్చు, గురువు అనొచ్చు, సరెండర్ అయిపోవాలి. అంటే ఇంకా నీకంటూ విడిగా ఒక భావం లేదు, వ్యవహారం జరుగుతోంది. ఆ సమయానికి ఏ స్ఫురణ వస్తుందో ఆ స్ఫురణతో నువ్వు చేసేస్తున్నావు అంతే తప్ప ఇప్పుడు ఆ డిస్కషన్స్ మీకు తెలుసు, బాహ్య ప్రపంచంలో మీరు ఎలా ఎలా ఇది చేస్తున్నారు అనేది మీకు తెలియంది కాదు. చిన్న విషయానికి కూడా అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ కొంతమంది రకరకాలు అవతల వాళ్ళని ఇచ్చేయడానికి కొన్ని పనులు సొంతంగా ఇక నేనుతో ఉన్నవాడు ఎన్నెన్ని చేస్తాడో మీకు తెలియంది కాదు కదా. కాబట్టి ఇలా రకరకాలు ఉంటాయి వాడి బుద్ధి అనుసారిని అన్నట్టుగా. కాబట్టి ఆ బుద్ధి వల్ల వాడు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాడు. చెప్పుకున్నాం కదా మాటలు, పైశాచిక ఆనందాలు, ఇలా అనేక రకాలుగా ఈ జీవుడు అనేవాడు తన బుద్ధిని ఇచ్చేస్తుంది. కాబట్టి ఇవేవీ లేకుండా ప్రపంచంలో ఉన్నది తాను మాత్రమే అన్న అహంకారం కాదు, వినయంతో. అంటే అర్థం ఏమిటి? అంతటా ఉన్నది నేనే, ఆ పరబ్రహ్మమే. ఇక్కడ ఈ నేనుకి ఆ ఇంతకుముందు నేనుకి చాలా డిఫరెన్స్. ఈ నేను అంటే ఆ దైవం అనండి, పరబ్రహ్మం అనండి. వినయ వినయపూర్వకమైన ఎక్కడ అహంకారం ఉండదు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి అద్వైతం తెలియదు, అయినా సరే ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే వాళ్ళు ఆ నేను భావనతో ఉండరు. ఎన్నో రకాలు, ఇది అది అనేం కాదు, వాళ్ళ బుద్ధి, వారు అలా వాళ్ళ యొక్క వ్యవహారాలు చేస్తూనే ఉంటారు, ఏది ఆశించరు వాళ్ళు. ఇక్కడ అద్వైతం తెలిసి కాదు,
తెలియకుండా అయినా అలాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి దేనిది పట్టదు, ఇది కావాలని కానీ ఇది అక్కర్లేదని కానీ అసలు దేనితో వాళ్ళకి సంబంధం లేదు. ఇహ అద్వైతం తెలిస్తే వాడికి ఇహ మోక్షమే. ఇలా ఉండటం వల్ల వాడికి ఉన్నత జన్మ డెఫినెట్ గా వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. మరు జన్మ వెంటనే జన్మ కూడా మనుష్య జన్మ రావచ్చు, జ్ఞానిగా అతను అవతరించవచ్చు. ఎలాగైతే అహింకారాన్ని జపించిన వాడు మరు జన్మలో ఒక మునిగా పుట్టాడని మనం చెప్పుకున్నాము. అంటే ఆ లెక్కలు ఎందుకు, మీకేం తెలుసని? ఒక పుణ్యకార్యం అనుకున్న దాంట్లో పాపం కూడా ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు. పాపంలో పుణ్యం ఉండదు కానీ పుణ్యంలో పాపం ఉండి తీరుతుంది. మజ్జిగలో పాలల్లో ఒక్క చుక్క ఏదేసినా విరిగిపోదు, చాలా ఒక్క చుక్క మీ మనసుని ఇచ్చేయడం. ఇలా అనేకం చెప్పుకోవచ్చు బాహ్యం గురించి చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ మొదటి ప్రయత్నము అందుకే మనస వాచ కర్మణ. మనసుని నిర్మలంగా ఉంచుకుంటే, అంటే దానిలో ఈ పరబ్రహ్మాన్ని ప్రతిష్ఠించుకుంటే, దైవాన్ని, ఆ సాధన అంటే ఆ నామస్మరణ చేస్తూ ఉంటే ఈ మనసులో ఏవైతే ఉన్నాయో శివానంద లహరిలో చెప్పినట్టుగా క్రూర మృగాలు, పెద్ద మృగం ఏమిటి? నేను. ఈ అహంకారంతో వాడి వాక్కు దోషభూయిష్టమైపోతుంది. వాచ చాలా అహంకారంగా ప్రవర్తిస్తాడు. అందరూ తన మాట వినాలని, లేదా నేను అనొచ్చు, అవతల వాడు ఎదురు తిరిగే వరకు వీడు అంటూనే ఉంటాడు. ఒక్కసారి ఎదురు తిరిగి సమాధానం చెప్తే ఏమవుతుంది? కానీ ఒక లాంటి మూర్ఖత్వమే అది. అందుకని మాటని వృధా చెయ్యరాదు. నాదరూపిణి, మన వ్యవహారం కోసం మనకి వాక్కుని ఇచ్చాడు ఆ పరబ్రహ్మ. ఆ వాక్కుని చాలా జాగరూకతతో మనం అనుచితమైన పదజాలాలని వాడకుండా సరదాగా ఉండటంలో దోషం లేదు, ఉండాలి కూడా చక్కగా ఆనందంగా. కానీ ఒకరిని హేళన చేసే ఈ ఆనందము కూడదు. సరదాగా ఉండండి, అంతేగాని వారిని అవమానించటము, హేళన చేయటము, అసభ్య పదజాలంతో దూషించటము ఇలాంటివి చేయదు. కర్మణ, ఇక అప్పుడు వాడి కర్మలు అనుభవిస్తాడు వాడు. తెచ్చుకున్న కర్మ, తెచ్చుకోని కర్మ ఎన్ని వచ్చాయండి ఇప్పుడు? అక్కడ బోల్డ్ వచ్చాయి. తప్పవు అవన్నీ. ఇక నిష్క్రియులు అయ్యే ఛాన్స్ ఏది? నిష్క్రియులు అయినప్పుడు ఈ నాదరూపిణి అంటే ఆ అమ్మ యొక్క పలుకుని జాగ్రత్తగా వాడతారు. అమ్మ ఆ పలుకులు ఇచ్చింది నీకు. చాలాసార్లు చెప్పినట్టుగా అమ్మ లెక్కబెట్టి ఇచ్చింది మీకు పలుకులు. చెప్పాను కదా నిన్న, అతనికి మాట పడిపోయింది. అలాగే జరగాలని లేదు, ఇంకో విధంగా మీ మాట పడిపోవచ్చు. బెదిరించట్లేదు లేదు, ఇవన్నీ హెచ్చరికలు మీకు, మీ బుద్ధులు మారడానికి. పర్వాలేదండి వచ్చినప్పుడు చూసుకుంటానంటే ఇక అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? కాబట్టి నేను చెడు మార్గంలోనే ఉంటాను అంటే చేసేదేముందండి? ఏమీ లేదు, వాడి కర్మ వాడు అనుభవించటమే. ఎప్పుడు అనుభవిస్తాడు? పరబ్రహ్మ చెప్పండి. ఎందుకంటే అంతా ఆయన నీతిలోనే ఉంది. ఎలా అయితే పెరియవారి కథల్లో ఒక మోక్షం అడిగిన ఆ చిన్న పిల్లవాడు అనండి, గూర్ఖాకనండి, ఆయన అంటే ఆ సద్గురువు అనండి, జగద్గురువు అనండి, ఏదైతే ఆయన స్నానాలతో అతని ముందు జన్మలన్నీ తీసేశాడు. అంటే చూడండి, పరబ్రహ్మము ఏదైనా చేయగలదు. నీ జన్మలని అంటే జన్మ రాహిత్యం నీకు ఇవ్వడానికి ఆయన ఏదైనా, ఇది గురువుగా చూపించారు. మనకి గురువులకి అంత శక్తి ఉంటుంది అని మీకు చూపించారు, సద్గురువులకి. అంటే నీ కర్మను తొలగించే శక్తి ఉన్నదని నువ్వు తెలుసుకోవడానికి ఆయన చేసి చూపించారు. మరి కర్మలను పెంచుకుంటారేంటండి ఎవరు? చెప్పినా వినకపోతే అప్పుడేమవుతుంది? తెలిసి చేసే దోషాలకి చాలా కర్మ. ఎందుకంటే ఇప్పుడు మీరు మామూలుగా ఏమనుకుంటారు? క్షేత్రాల్లో చేసే పుణ్యం అధిక రెట్లు, పాపం కూడా అధిక రెట్లే, తెలిసి చేసిన పాపం. ఇవి చాలా ఉంటాయండి లెక్కలు. మీ లెక్కలు అంటే మీ పరిమిత బుద్ధికి అందే లెక్కలు కాదు పరబ్రహ్మకి. ఎందుకంటే మీకు తెలియదు ముందు జన్మలు ఎన్నో, వెనక జన్మలు ఎన్ని, ఏమిటి మీకు తెలియదు.
ఈ జన్మలోనే మరు సెకండ్లో ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఉన్న మనిషి ఉన్నట్టుగా అంటే చైతన్య రహితుడు అయిపోతూ ఉంటే ఇంకా ఎందుకంటే ఇవన్నీ కూడా. మొన్నే చెప్పాను కదా, ఏముంది ఒట్టిగా పడుకున్నాడు, కొంచెం ఏదో నలతగా ఉంది అంతే, మళ్ళీ లేవలేదు. ఇలా ఎన్నో జరుగుతాయి, మీకు తెలియనిది ఏం కాదు, మీ జీవితంలో మీకు అనుభవాలే. అయినా ఎందుకు మరి? ఏమిటి అహంకారం? దేనికి? ఒకరిని దూషించటం వల్ల ఏమిటి ఆనందం? రాక్షస ఆనందము, పైశాచిక ఆనందాలంటే ఇవే. రాక్షసులు ఎక్కడో లేరండి, వీళ్ళే రాక్షసులు. కొద్దిగా సినిమాలో డిఫరెన్స్ కోసం మనకి కొమ్ములు గట్రాలు పెట్టారు. రావణాసుడికి పెట్టారండి మరి సినిమాల్లో? పెట్టలేదు. అర్థం ఏమిటి? బుద్ధే రాక్షసత్వం. శివానందలారులు ఆయన ఏమన్నాడు? నాలో క్రూర మృగాలు చాలా ఉన్నాయ్యా, అవి వేటాడని చెప్పాడు. మరి మీరెందుకు ప్రార్థన చేయడం లేదు కదా? అసలు మీరు ప్రయత్నమే లేదు. ఎంత చెప్తున్నా ఎందుకు అసభ్య పదజాలం? కాబట్టి ఇక్కడ ఆ నైష్కరణ నాదరూపిణి అంటే ఆ నాదం, ఆ శబ్దాన్ని మీరు పవిత్రంగా భావించాలి. ఒక మాట మనలోంచి వస్తుంది అన్నప్పుడు అది అసభ్యంగా గాని అనుచితంగా గాని ఉండరాదు. పిల్లల్ని కూడా కోప్పడవచ్చు, కానీ అసభ్య పదజాలంతో కోప్పడరాదు. నీకు మాటలు రాలేదనుకోండి, మాట్లాడకుండా కూర్చోండి, మౌనానికి మించిన శిక్ష వేరే లేదు. కాబట్టి మీ మాట అనుచితంగా కాకుండా సవ్యంగా ఉంటుంది అనే వరకు మౌనం పాటించండి, నష్టమేమీ లేదు, ఇంకా మీకు ఎంతో ఉపయోగం కూడాను. కాబట్టి అమ్మ నాదరూపిణి, ఆ శబ్దము అమ్మ ఇచ్చిందే, కాబట్టి చాలా జాగ్రత్తగా శబ్దాన్ని వాడుకోవాలి. ఈ నామమే ఆ నాదోద్భవం. పేరు ఎలా చెప్తారంటే శబ్దంతోటే కదా. అమ్మ నామాన్ని నువ్వు ఉచ్చరించాలి అంటే ఆ శబ్దము. మరి అమ్మ నామాన్ని ఉచ్చరించే నోటితో అనుచిత పదజాలం ఎలా వాడతారు? కాబట్టి నాదము నుండే శబ్దము వస్తుంది. శబ్దము వర్ణపద వాక్యం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః సః పరమేశ్వర. అనాది నిధనం బ్రహ్మ శబ్ద తత్వం తద్ అక్షరం. ఇవన్నీ కూడా వేదవాక్యాలు. కాబట్టి పరమేశ్వరి నాదరూపిణి. శృతులు నాదరూపములగుట పరమేశ్వరి స్వరూపం. అమ్మ నుంచి వచ్చాయి అవి. అమ్మ వేరు, వేదం వేరు కాదు, అమ్మే. మంత్రం వేరు, మంత్రం అధిష్టాన దేవత వేరు అని ఎలా అంటారు? మీరు నామం జపిస్తున్నారు అంటే ఆ కుదిరే వరకు ఆ యొక్క రూపాన్ని భావిస్తూ నామాన్ని ఉచ్చరిస్తారు. ఎప్పుడైతే మనసు కొంత శుభ్రమైందో ఇక రూపం అక్కర్లేదు, ప్రకాశం చాలు. అప్పుడు నామాన్ని అలా జపిస్తూ ఉంటే మొత్తం నిర్మలత్వం పొంది ఆ అఖండ ప్రకాశాన్ని పొందుతారు. అదే ధ్యానంలో పరాకాష్ఠ. అదే విధంగా ఆ యొక్క ఆ నామం యొక్క గొప్పతనం చెప్పటం. కాబట్టి శృతులు శబ్ద రూపంలో బయటికి వచ్చాయి మనకి. గురు పరంపరగా ఆ వేదాన్ని అభ్యసిస్తారు. అందులో శబ్దమే ముఖ్యం. అందుకే మంత్రాన్ని అంటే ఒక స్తోత్రం మీరు చదివేటప్పుడు కూడా చాలా జాగరూకత అవసరం. ఏదో తెలియనప్పుడు ఏదో చదివారు, కానీ తెలుసుకుని చదవటం వల్ల ఆ యొక్క నాదం అంటే ఆ శబ్దం మిమ్మల్ని రక్షిస్తుంది. మననాథ్ త్రాయదు. కాబట్టి ఏదో నాకు వచ్చేసింది కదా అని దిక్కులు చూసుకుంటున్నా, అటు చూసి ఇటు చూసి కొన్ని మింగేసి చాలా చేస్తూ ఉంటారు. స్తోత్రాల్లో ముందు పదాలు చివరి పదాల్లో అంటే ఒక అక్షరాలను మింగేస్తూ ఉంటారు. అంటే ఈ మనసులో మీరు చెప్పినట్టుగా మీకు అనిపిస్తుంటుంది, కానీ అలా ఎలా కుదురుతుంది? అవ్వదు. టేప్ రికార్డర్ చెప్తే మీరు చెప్పినట్ట, టీవీలో వస్తే మీరు చెప్పినట్ట, టీవీగా పుణ్యం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ స్పష్టత. అందుకే నామాన్ని పలుకుతున్నప్పుడు కూడా అంటే మీరు సాధనలో నామస్మరణ చాంటింగ్ చేసేటప్పుడు కూడా చక్కగా సుస్పష్టంగా నామాన్ని పలకాలి. హడావిడిగా పలకాల్సిన ఆవశ్యకత లేదు. ఆ నామము పూర్తిగా అంటే పలికినప్పుడు దాని అర్థం వస్తుంది. ఆ అర్థమే శక్తి. ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది, మీలో ఉన్న ఆ యొక్క రాక్షసత్వాన్ని నశింపజేస్తుంది. ఏమంటే నేను చేస్తూనే ఉన్నాను అయినా పోలేదు అంటే మీరు చేసిందంతా వృధా అయిందని అర్థం చేసుకోండి.
మీలో రాక్షసత్వం నశించలేదు, ఇంకా పౌరుషమైన మాటలు వచ్చేస్తూనే ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఇంకా మీలో దుఃఖాలు ఉన్నాయి అంటే ఎవరి గురించి దుఃఖపడినా కూడా అంటే మీరు నామాన్ని శ్రద్ధగా చేయటం లేదు, నిష్ఠ లేదు కదా. నిష్ఠ ఉన్నప్పుడే నామం శ్రద్ధగా జరుగుతుంది. ఉపాసకులు ఉపాసనా కాలం నందు సంధానం చేయనగు మంత్రనాదము పరమేశ్వరి స్వరూపమే. నాదమే స్వరూపంగా కలిగేగుట పరమేశ్వరి నాదరూపిణి. నామరూపాన్ని కూడా వచ్చింది కదా. కాబట్టి అమ్మ నాదరూపిణి. నీకు ఆ నమ్మకం ఉండాలి, ఆ దృఢ విశ్వాసం ఉండాలి. నామం వేరు అమ్మ వేరు కాదు. నేను నామాన్ని జపిస్తున్నానంటే అమ్మ నా దగ్గరే ఉన్నది కాబట్టి నాకెందుకు దిగులు, ఎవరి గురించిన దిగులు అక్కర్లేదు. పిల్లలకి ఏమన్నా వచ్చిందని పిల్లలు ఏడిస్తే మీరు కూడా ఏడిస్తే అక్కడ నయం అవుతుందా? తల్లిగా ధైర్యం చెప్పాలి, ఏం పర్వాలేదు అని చెప్పాలి. ఇంకా ధైర్యవంతులైతే ఏం పర్వాలేదు, నీకు వచ్చింది కదా శ్లోకం ఒకటి చదువు, ఆ నొప్పి తగ్గిపోతుంది అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా సరే పెద్ద అయిన తర్వాత ఇంకో కష్టాలు వస్తాయి. వాళ్ళకి కష్టాలు వచ్చాయని వాళ్ళతో పాటు మీరు ఏడుస్తారా? చెప్పేది ఇది ఎప్పుడు వస్తుంది స్ఫురణ మీకు? మీరు శ్రద్ధ భక్తులతో ఇది ఆచరిస్తే మీలో ఉన్న ఆ నెగిటివిటీ తగ్గిందనుకోండి, స్ఫురణ వస్తుంది. ఏం పర్వాలేదు, జరిగే మంచిని గుర్తించు మొదట. లేని చెడు ఎందుకు? ఏం జరగబోతుందో తెలియనప్పుడు దాని గురించి అడగటం ఎందుకు? ఇక్కడ మంచి జరుగుతోంది, దీన్ని ఇది చేసుకో. ఎవరన్నా అయ్యో తెల్లారిపోయిందే అప్పుడే అని ఏడుస్తారా? సరే కానీ తెల్లారింది ఎలాగో తప్పదు కదా, జరిగే పనులు ఇప్పుడు మనం ఏమి చేసుకోవాలి అవి చేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత అని అనుకోవాలి. అంతేగాని తెల్లారిందనో రాత్రి అయిందనో బాధపడితే అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అవి నియతి ప్రకారం అవి జరిగిపోతూనే ఉంటాయి. నువ్వు దానికి అనుగుణంగా నీ పనులు చేసుకోవాలి. అందుకని ముందు నువ్వు జరిగే మంచిని గుర్తిస్తే చెడు నిన్ను బాధించదు. కానీ చెడును గుర్తిస్తావు కాబట్టి మంచి గుర్తులేదు, ఆనందం లేదు. అంటే పరమాత్మ ఇచ్చిన ఆనందాన్ని నువ్వు గుర్తించలేదు. నువ్వు లేని యొక్క ఆ దుఃఖాన్ని పట్టుకుని ఏడుస్తున్నావు. ఏం చేస్తాడండి ఆయన? నీకో ధైర్యం లేదు, వాళ్ళతో పాటు నువ్వు ఏడిస్తే ఏం లాభం అండి నీకు చెప్పుకుని? అర్థం ఏమైంది ఇప్పుడు ఇక్కడ? వాళ్ళ గురించి కాదు, మీది ఏమిటైంది, మీ సాధన ఏమైపోయింది అంటే అర్థం సాధనకి ఫలితం రాలేదు కదా. అంటే ఏమిటి అక్కడ దోషం జరిగింది? మీ వాక్కు దోషమా, ఆచరణ దోషమా, మనస్సు దోషమా? సరి చేసుకోండి. సరి చేసుకుంటే మీకు సమయానుకూలంగా ఆ స్ఫురణలు వస్తాయి, ధైర్యం చెప్పగలుగుతారు. అప్పుడు చూడండి, అవతలి వాళ్ళకి ఆనందం, మీకు ఆనందం. అంటే అమ్మ నాదరూపిణి కాబట్టి వాక్కుని వృధా చెయ్యకండి. ఒకరిని సంతోషపెట్టడానికి ఇంకొన్ని తిట్టక్కర్లా, మీ ఆనందం కోసం కూడా ఎవరిని తిట్టక్కర్లేదు, వాళ్ళని చులకన చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. చాలా దోషాలండి అవన్నీ. ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం కానీ, ఇంటికి వచ్చిన వాళ్ళు మీ యొక్క ఆ అసభ్య పదజాలం అనండి, అనుచిత ప్రవర్తన వల్ల వాళ్ళు కనుక దుఃఖపడితే ఆ దోషాన్ని ఎలా అంటే ఎలా మీరు ఇచ్చేసుకోగలుగుతారు? అందుకని చాలా జాగరూకతతో ఉండండి. ఆ నాదాన్ని, శబ్దాన్ని అనుచితంగా ఉపయోగించండి. అవ్యక్తమగు పరమేశ్వర శక్తిని లోకమున వ్యక్తపరుచు ప్రథమ శక్తి నాదము. దీన్ని చేయాలి కానీ ఎందుకండి ఇవన్నీ? కపటత్వం, అసత్యాలు. సరే, అవ్యక్తమగు పరమేశ్వర శక్తిని లోకమున వ్యక్తపరుచు. నీకు మాటలు పిల్లలు చూడండి, ఆ ఈ అంటుంటే సంతోషిస్తారు, లేదా డాక్టర్ దగ్గర పరిగెడతారు, ఏమిటి నువ్వు అంటలేదు. పరమేశ్వర శక్తి అంటే నీలో ఆ చైతన్యం ఉన్నది అని, ఆ పరబ్రహ్మ నీకు వాక్ శక్తిని ఇచ్చాడు. ఎందుకు మరి దాన్ని వృధా చేస్తున్నావు? ఈ నాదము యావత్ బ్రహ్మాండములను ఆవరించి ఇంద్రియ గ్రాహ్యమవుతూ ఉంటుంది. శబ్దము నిత్యమైనది. విషయములను గ్రహించుటకును పురుషార్థములను సాధించుటకు శబ్దమే ముఖ్య సాధనము. శబ్దము విశ్వమునకు మూలము, బ్రహ్మమే అని వేదాలు చెప్పాయి. పరమేశ్వరి నాదరూపి. శబ్దం లేకపోతే ఇలా చేస్తారు. మీరు మనసులో జపం చేస్తున్న అది శబ్దమే కదా, మీ ఆలోచన శబ్దం కదా. ఆ తర్వాత అది బయటికి వస్తుంది.
ముందు లోపలంతా జరుగుతూ ఉంటుంది కదా, ఆలోచన కూడా మాటలే కదండి. మాటలు అంటే శబ్దమే. మీరు అనే మాటలు మీ మనస్సు వింటుంది కదా. ఎందుకండి అలాంటివి? హాయిగా ఆ లోపల మీరు ఎవరిని అనుకుంటున్నారు, గురువునా, దైవాన్నా, ఆ బ్రహ్మంని అనుకుంటున్నారు, వాళ్ళతో కబుర్లు చెప్పండి, వాళ్ళతో డిస్కషన్లు చేసుకోండి, మంచి విషయాల గురించి, ఆనందం గురించి, ఎలా మిమ్మల్ని మీరు బాగుపరచుకోవాలి, అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీలో ఆ పరివర్తనను కలగచేస్తుంది. అమ్మ యొక్క ప్రథమ శక్తి. మీరు మాట ద్వారా కదా మీరేవైనా వ్యక్తపరచాలి. మాట లేకపోతే ఏదండి, ఎన్ని కళ్ళు చేస్తున్నా మళ్ళీ రాసి చూపించాలి, ఎన్ని తలకాయ మీకు అప్పటి వరకు రాయాలి కదా. ఆ చిన్నప్పుడు మాట ద్వారానే కదా వాడు వ్యక్తపరుస్తాడు. మరి అందుకనే ప్రథమమే అమ్మ శక్తి అన్నారు. కాబట్టి శబ్దము విశ్వమునకు మూలము, బ్రహ్మమే అని వేదాలు చెప్పాయి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్. ఇది చాలా ప్రసిద్ధి పొందినది. వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు యొక్క అర్థాలే వాళ్ళు లేదే వాక్కు లేదు, అర్థము లేదు. చూడండి, ఒక్కొక్కసారి మీరు మంచిగా అన్నా కూడా అవతల వాళ్ళు వేరేగా అర్థం చేసుకున్నారని మీరు ఫీల్ అవ్వట్లా? అయ్యో నేను మంచిగా చేశాను, మంచిగానే అన్నాను, వాడు వేరేగా అనుకున్నారని. రకరకాలుగా ఉంటాయి కదండి. అందుకని ఎక్కడైతే మీరు అనుచితమైన వాడకుండా చక్కగా చేసుకుంటారో, అంటే వినేవాళ్ళలో కూడా బుద్ధి సరిగ్గా ఉండాలి. రెండు, పాత్ర సరిగ్గా ఉండాలి, ఇచ్చేది సరిగ్గా ఉండాలి, దానము సరిగ్గా ఉండాలి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా నాదం. అందుకని ఇప్పటి నుంచైనా అని కాదు, మీరు కర్మను అనుభవించకుండా ఉండాలన్నా, ఇంతవరకు చేసిన ఆ వాక్కు దోషాలు నశించాలి అన్నా నిష్ట పెట్టుకుని ఆ యొక్క నాదాన్ని పవిత్రంగా చూసి, ఏం నష్టమే లేదు. మీరు మాట్లాడకపోతే ప్రపంచం ఆగిపోదు. మీరు వాళ్ళని అనకపోతే వాళ్ళు మిమ్మల్ని చూడరేమో అన్న భయం ఉందనుకోండి, అది మహామూర్ఖత్వం. మీరు అంటున్నా చూస్తున్నారంటే అర్థం ఏంటి? కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, అసలు మీరు అలా అంటూ వాళ్ళ దగ్గరే ఉంటారు కదా, వాళ్ళు చేసేది మీకు ఎలా ఇదవుతుందండి? అసలు ఒకరిని కించపరిచి వారి చేత ఎలా చేయించుకుంటారు? అసలు మనసు ఎలా ఒప్పుతుందండి? ఎంత దుర్మార్గం అనాలి దాన్ని అసలు. అంటే జాగరూకత, అనుచిత పదజాలాన్ని వాడకండి. కాబట్టి శబ్దము అర్థము వేరుగా లేదా? శబ్దము పార్వతి అయితే అర్థం ఆయన అవుతాడు, ఆయనది అయితే ఆవిడ అర్థం అవుతుంది. శక్తి ఎప్పుడు మాట వేరు, దాని అర్థం వేరుంటుందా? కొట్టి అయ్యో సారీ అండి అంటే వాడు రెండేసి సారీ అంటాడు. కాబట్టి అనవసరంగా ఏదో వాడేసి ఆ క్షమించండి అనే పదం ఎవరు కనుక్కున్నారో కానీ అది అలా ఉండరాదు. శమ్ముండు సంకేతమున ఉత్తరోత్తరమున ప్రాశస్త్యము వాడుతుంది. నిశంకం అర్థమాత్ర జలము శక్తి స్వరూపం. ఓంకారం నందలి అకారమున బ్రహ్మయు, ఓం అనే శబ్దం ఉంది కదా, అందులో అకారము బ్రహ్మ, ఉకారము విష్ణువు, మకారము శంభుడు అంటారు. ఈ ఏర్పాటు చే ఉత్తరోత్తరము ప్రాశస్త్యము కలుగుతుంది. వీనిపైన దగు అర్థమాత్ర నాద రూపము పరమేశ్వరు. వీళ్ళందరూ కలిస్తే పరమేశ్వరు. ఏ అక్షరము కానివ్వండి, ఏది కానీ వృధాగా కల్పించబడదు. అన్ని కూడా ఆ యొక్క పరబ్రహ్మం నుంచి వచ్చాయి. ఏది అపవిత్రమైనది లేదు ఈ ప్రపంచంలో, అన్ని పవిత్రమైనవే. మొదట నీ బుద్ధిని సరిచేసి, నీ బుద్ధిలో చక్కగా ఉంటే అన్ని బాగుంటాయి. ముందు నీకు పరబ్రహ్మ శక్తి తెలియటం కాదు, ఆచరణలో పెట్టాలి. ఏం లాభం అండి తెలిసి కూడా అసభ్య పదజాలు. ఒక మూల ఏదో స్తోత్రం చదువుతున్నారు అనుకుందాం, స్తోత్రం చదువుతూ మధ్యలో అరవరు, ఇంకా అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని చదువుతున్నారా? ఆహా నాకే వచ్చని చదువుతున్నారా? ఏమిటి చేస్తున్నారు? ఒక గుడికి వెళ్తే
శ్రద్ధాభక్తులు ఉంటున్నాయా? ఇలా అనేకం చెప్పుకోవచ్చు. అంటే ఎంత వృధా చేస్తున్నారు అనేది. జీవితమే వృధా అవుతారు. కేవలం మాటలే వృధా అవ్వటలేదు, జీవితమే వృధా అవుతారు. మీ కర్మల వల్ల అనేక జన్మలు పొందవలసి వస్తుంది. ఎన్ని జన్మలో ఎలా తెలుసు? ఎంతటి నికృష్టపు జన్మలు అనేది కూడా మనం వశిష్ఠ రామాయణంలో చెప్పారు. ఇక ఎన్ని చెప్పుకున్నామండి, అన్నిట్లో చెప్పలేదు నికృష్ట జన్మల గురించి. మనకి ఏమి దాని గురించి గుర్తులేదు. గుర్తుంటే అసలు అనుచిత పదజాలం వాడతారా? కాబట్టి అనుచిత పదజాలాన్ని వాడకండి. కాబట్టి ఆ అమ్మ యొక్క అంటే ఆ శబ్దం కూడా ఎంత అంటే ఒక స్తోత్రంలో ఎంతటి అర్థాలు ఉన్నాయో గ్రహించండి. ఇష్టం వచ్చినట్టు చదివేస్తాం, మనకు వచ్చింది కదా అని అమ్మయ్య అంటాం. చదివాక అసలు చదువుతున్నప్పుడే ఆనందం, చదివాక కూడా ఒక 2 నిమిషాలైనా ఆ ప్రశాంతంగా ఆ అమ్మని భావన చేసుకుంటే ఎంత ఆనందం లభిస్తుంది. గబా 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 చదివేసేసి అమ్మయ్యా అనేసి ఆనందం ఎక్కడుందండి? చదివాను అంటారు, ఆనందించాను అన్నారు. ఆనందం కలగాలి. ఒక స్తోత్రం అది పెద్దదా చిన్నదా తర్వాత విషయం. నీకు ఇష్టమైన స్తోత్రం 2 లైన్లైనా కావచ్చు, నామమైనా కావచ్చు, ఆనందం లభిస్తుందా? అది అప్పుడే అసలైన నాదరూపిణి ఆ అమ్మ అక్కడ ఉందట. నీకు ఆనందం లభించినప్పుడు నాదరూపిణి అయిన పరమేశ్వరి అక్కడ లేదు. నువ్వు ఎన్ని స్తోత్రాలన్నా చదువు, ఏదైనా చదువు, ఏమైనా చెయ్యి. విజ్ఞాన కలనా విజ్ఞాన కలనా పరమేశ్వరి బ్రహ్మజ్ఞానమే స్వరూపముగా కలదు. జ్ఞానదాయకములనగా ఉపనిషత్తులు, వేదాంతములు ఇవి పరమేశ్వరం యొక్క ముఖోద్భూతములు, ముఖం నుంచి వచ్చాయని అర్థం. ముఖం అంటే నోరని చెప్పాలి, అంటే అమ్మ చెప్పింది అని అర్థం. కాబట్టి అందులో అసత్యం కానీ అసందర్భమైనవి కానీ అనుచితములు కానీ లేవు. నువ్వు ఆచరణలో పెట్టుకోకపోతే ఆవిడేం చేస్తుంది? అంతే, అబ్బో ఏం చేస్తామండి, అవన్నీ అమ్మ చెప్పింది అంతే. కాబట్టి అమ్మ విజ్ఞాన కలన, బ్రహ్మజ్ఞానమే స్వరూపం. అంటే ఆ తేజోమయం అక్కడ ఏది లేదు, ప్రకాశవంతమే ఉంది. అది ఒక రూపం దాలిస్తే, అందుకని చిదగ్నికుండ సంభూత అమ్మ అందుకే చెప్పింది, ఒరే నేను అనే అహంకారం నశిస్తే కానీ నేను రానని. మీ అందరికీ అహంకారం ఎందుకు వచ్చింది? ఆహా, నాకు ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, నాకు ఈ శక్తి ఉంది, నేను ఇది చేయగలను. అక్కడ అందరూ కూడా ఆ పరమేశ్వరుని మర్చిపోయారు, ఈ శక్తి అంతా ఆవిడది అని మర్చిపోయి వీళ్ళు అలా చేశారు. కానీ ఆ భండాసురుడు నశింపబడలేదు. చెప్పగా భండాసురుడు అంటే ఎవరు లేరండి, మీరే, మీ లోపలి బుద్ధులు అవి అని అర్థం. ఎవరికి వాళ్ళు, మీలో నెగటివ్ ఉందంటే మీరు భండాసురులే. భండతనం అంటే ఏంటి? కేవలం మొద్దు నిద్రలు అలా అని కాదు అర్థం. ఇగో ఇలా నెగటివ్ వాడే వాళ్ళందరూ భండులే. కాబట్టి వాడు నశించబడలేదు. అప్పుడు వాళ్ళకి కాస్త అయ్యో ఏమిటి అని అప్పుడు ప్రార్థన చేశారట ఆ బ్రహ్మంని, రక్షించవయ్యా అని. అప్పుడు ఒక మాట వినపడింది, నాదం వినపడింది. అది స్త్రీ కంఠం కాబట్టి అమ్మవారు అని. నేను ఆవిర్భవించాలి అంటే మీ యొక్క శక్తులన్నీ సమర్పించాల్సిందే అంది. అంటే నేను భావనని మీరు పూర్తిగా అక్కడ అగ్నికుండంలో సమర్పిస్తే తప్ప నేను వచ్చి మిమ్మల్ని రక్షించానని చెప్పేసింది. రెండా అంతే, మీలో నశించాలంటే ఆ లోపల ఆవిడ ఉండాలి. ఆ నామాన్ని ఎందుకంటే చెప్పుకోవటం, లేకపోతే నామస్మరణ నామస్మరణ, నా వ్యవహారం నాదే అంటే నేను అబద్ధాలు చెప్తాను, అధర్మము చేస్తాను, అన్ని చేసేస్తానంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఇక్కడ అలా అన్న తర్వాత వారందరూ కూడా తమ తమ శక్తులని పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పరిచారు. దానికి ఒక పెద్ద ఇది ఉంటుంది, అగ్నిగుండం ఎవరు రగిల్చాలి, ఎలా చెయ్యాలి. అమ్మ ఆవిర్భవించే అగ్నికుండము అంటే అంత పరిశుద్ధమైనవి వస్తువులు ఎక్కడి నుంచి తేవాలి, ఇలా అది ఉంటుంది. సందర్భం వచ్చి కాస్త మీ మనసులు శుద్ధమైతే అప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఏదో కాలక్షేపానికి వినేస్తున్నారు తప్ప మీ బుద్ధులు మారట్లేదు కాబట్టి నేను అవి చెప్పట్లేదు. అప్పుడు సమర్పించిన తర్వాత చిదగ్నికుండ సంభూత, అప్పుడు వచ్చింది.
కాబట్టి మీలో ఉన్న అగ్ని రగల్చండి. అగ్ని రగల్చండి అంటే రజోగుణం కాదు. ఆ అమ్మని మీలో భావించుకోండి. అమ్మ కాకపోతే ఎవరో ఒకళ్ళు మీకు ఇష్ట దైవాన్ని, వాళ్ళని స్థిరంగా ఉండేటట్టు చూసుకోండి. ఆ నామాన్ని వదలకండి. నిష్ట పెట్టుకోండి. ఏది నిష్ట ఏది అసలు? నామాన్ని సరిగ్గా పలుకుతున్నారా? పూర్తిగా పలకండి. మేము ఫలానా, లేకపోతే మా తాతలు ఏదో అంటారు చూసారా, మా తాతలు ఏంటి నేతులు తాగారని మీరు ముద్దుడుచుకుంటే లాభం అని ఒక సామెత ఉంది. మీ పూర్వకాలం వాళ్ళు గొప్పవాళ్ళైతే మీకేమిటండి? మీరేమిటి చేస్తున్నారు? వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని మీ వాళ్ళ గురించి అవన్నీ చెప్పుకున్నందువల్ల ఏమిటి వస్తుంది? ఏమీ రాదు. మరి ఒక అంశం అయినా మీలో ఉందా? ఆ మంచితనం మీలో ఉందా? అది మీరు పరిశీలించుకోవాలి. ఏమిటి మనలో ఉందా? వాళ్ళ గొప్ప చెప్పుకుంటున్నామే, నేను ఆ వంశస్థుడిని చెప్పుకుంటున్నామే, కానీ మనలో ఉన్నదా? ఇది మీరు తెలుసు. అప్పుడు మీరు విజ్ఞాన కలన అవుతారు. మీలో కూడా విజ్ఞానం కలుగుతుంది. స్వ ఆత్మానంద అనుభవమే బ్రహ్మానుభవమే విజ్ఞానం. ఇట్టి విజ్ఞాన కళాస్వరూపిణి ఒకట పరమేశ్వరి విజ్ఞాన కలన అనబడుచు. కాబట్టి స్వ ఆత్మ అనుభవమే. బ్రహ్మానందం ఎక్కడుంటుందండి? అనుచిత ప్రవర్తన వల్ల కోపంతో రగిలిపోవటం లేదు, మనసు బాధపడిందని చెప్పారు. డైలాగులన్నీ మీవే కదా. ఇవన్నీ లేకుండా ఉన్నారా ప్రశాంతంగా? వీళ్ళు లేకపోతేనే నాకు ప్రశాంతత అంటారు. లేకపోతే మరి నీకు చేసి పెట్టేది ఎవరు? ఇలా అనేకం. బాహ్య ప్రపంచంలో గృహస్థగా ఉన్నప్పుడు తప్పదు 10 మందితో. 10 మందితో 10 మంది ఎలా ఉన్నారు నీకెందుకు? నువ్వెలా ఉన్నావు ఫస్ట్? నీకేమిటి తెలిసింది సత్యం? ఆ సత్యాన్ని నువ్వు ఆచరణలో పెడుతున్నావా? అసత్యం లేకుండా ఉన్నావా? సత్యం మాట్లాడుతున్నావా? కపటత్వం లేకుండా ఉన్నావా? ధర్మం ఉన్నదా? ఇన్ని ఎందుకండి? ధర్మంగా ఉన్నావా లేదా అని ఒక్క మాట అడిగితే సమాధానం ఉందా? ఎందుకంటే అసత్యం ధర్మం కాదు, కపటత్వం ధర్మం కాదు. ధర్మమే దైవం అని ఎందుకన్నారు? నువ్వు ధర్మంగా ఉండు, ఆ ధర్మం నిన్ను ఎప్పటికీ రక్షిస్తుంది. సందేహమేం లేదు. నీకు భయం అంతే. ఇది కూడా దొంగ భయమే, సమర్థింపు భయం. దైవం మీద నమ్మకం ఉన్న వాడికి భయం ఎందుకు ఉంటుందండి? నీకు నమ్మకం లేదు కాబట్టే భయం. దుఃఖం ఎందుకు వచ్చింది? రక్షించేవాడు లేడు అనుకున్నావు కాబట్టి దుఃఖం వచ్చింది. రక్షించేవాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అసలు దుఃఖం కానీ, భయం కానీ, ఇంకోటి కానీ ఎందుకు వస్తుంది? నిర్భయత్వం లేదు. కశ్చిత్ ధీర. ఏది ధీరత్వం? పరబ్రహ్మం ఉన్నాడు అన్న ధీరత్వం మీలో వస్తే ఎందుకు కలుగుతుందండి? ఏదైనా ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. ఆలోచించినప్పుడే కదా బాధలన్నీ కూడా. ఆలోచిస్తే బాధ ఎందుకు? కాబట్టి ఆ యొక్క అమ్మ నాదరూపిణి అన్న సంగతి మీరు గ్రహించినా గ్రహించకపోయినా ఏది చేసినా అమ్మ అదే. కాబట్టి నిష్క్రియులు అవుతారా, నాదరూపంగా ఉంటారా, ఏం చేసినా ఆచరణే ముఖ్యం, నిష్ఠ ముఖ్యం. అందరూ ధర్మవర్తనులై నాదరూపులు అవ్వండి. నాదరూపమే ఆ యొక్క బ్రహ్మానంద స్వరూపం అవుతుంది. అప్పుడు పరమానందాన్ని అనండి. విజ్ఞాన కలన, విజ్ఞానం అంటే జ్ఞానం లభిస్తుంది మీకు. ఆ జ్ఞానమే మిమ్మల్ని జన్మరాహిత్యానికి తీసుకెళ్తుంది. శుభం భూయాత్.